అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు అనగా డిసెంబర్ 29న మన బాధ్యత ఫౌండేషన్ తృతీయ వార్షికోత్సవం. ఈ రోజుతో 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మన బాధ్యత ఫౌండేషన్ సపోర్టర్లకు, రక్తదాతలకు అన్ని విధాలా సహకరిస్తున్న శ్రేయభిలాషులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలియజేస్తున్నాం. అసలు యాక్చువల్గా ఇప్పుడు కేక్ కట్ చేయాలి. ఇప్పుడు ఒక్కడనే ఉన్నాను కాబట్టి కేక్ కొన్నా సరే వేస్ట్ అయిపోద్ది. కాబట్టి ప్రస్తుతానికి అరటిపండు అనేది కట్ చేస్తున్నాం. ఇదే మనకు అందుబాటులో ఉంది. ఈ యొక్క మన బాధ్యత ఫౌండేషన్ ద్వారా పర్యావరణ పరిరక్షణ, పిల్లలకి కెరీర్ గైడెన్స్, రక్తదాన అవగాహన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, అదేవిధంగా రోడ్డు భద్రత, ఇంకా ఆహార వృధాన్ని అరికట్టడం అనే అంశంపై అవగాహన కార్యక్రమాలు, స్పోర్ట్స్, ఈ యొక్క అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ఫౌండేషన్ ద్వారా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఈ అంశాలన్నీ కూడా వచ్చే 10 ఏళ్లలో ఏదో ఒక రిజల్ట్ తీసుకురావాలని లక్ష్యంతో పనిచేస్తాం. అన్ని అంశాల్లోనూ ఏదో ఒక అంశంపై అయినా సరే రిజల్ట్ తీసుకొస్తామని తెలియజేస్తున్నాం. డస్ట్బిన్లో వేద్దాం, పర్యావరణాన్ని పరిరక్షించుకున్నాం. ఈ యొక్క అంశంపై కార్యక్రమాలు ఆల్రెడీ కూడా చేస్తాం. ఒకసారి చదవండి. మన ఫౌండేషన్ యొక్క మెయిన్ స్లోగన్ ఇదే: భావితరాలకు స్వచ్ఛమైన ప్రపంచాన్ని అందించడం మన బాధ్యత. పిల్లలకి మనం ఆస్తులు కొంటున్నాం, స్థలాలు కొంటున్నాం, ఇల్లులు కొంటున్నాం, బంగారాలు కొంటున్నాం, డబ్బు వేస్తున్నాం, గోల్డ్ బ్యాంక్ బ్యాలెన్స్ తయారు చేసి పెడతాం. ఎన్ని తయారు చేసి పెట్టినా మనం అనుకోకూడదు. కానీ ఫ్యూచర్లో ఏదైనా కరోనా వంటి రోగం వస్తే అంతా కూడా ఒక్కరోజు హాస్పిటల్ బిల్లులు సరిపోదు. కాబట్టి వీటన్నిటిని సంపాదించుకోవచ్చు, తప్పులేదు. దీంతో పాటు మంచి పర్యావరణాన్ని ప్లాస్టిక్ ఉడిపోయింది, గోడ పొద్దున సున్నాలు కొట్టినట్టున్నారు. పర్యావరణం పట్ల మంచి అవేర్నెస్ తీసుకురావాలి. చిన్నప్పటి నుంచి అడవుల మీద, నదుల మీద, సముద్రాల మీద, కాలువల మీద, చెట్టు మీద, పుట్ట మీద, ఇతర జంతువుల మీద, అన్నిటి మీద కూడా మనం ఎలాగా ఈ భూమి మీద బతుకుతున్నామో వాటికి కూడా బతికే హక్కు ఉంది. సాటి జంతువుల పట్ల రెస్పెక్ట్తో ఉండాలి. అవి ప్రకృతి వనరులకి రెస్పెక్ట్ ఇచ్చినట్లయితే ముందు తరాల వారు హ్యాపీగా ఆనందించగలుగుతారు. మనం ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకే ఉపయోగించుకోవాలి. అంతకుమించి దుబారాగా కానీ ప్రకృతి వనరులను ఉపయోగించినట్లయితే భూమి అతి త్వరలో అంతరించిపోతే ఫ్యూచర్ జనరేషన్స్కి యొక్క ప్రకృతి ఫలాలని మనం చక్కగా వాడుకొని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడుకొని దాన్ని జాగ్రత్తగా ముందు తరాలకు అప్పచెప్పాలి. ఈ యొక్క ఎంటైర్ ఫౌండేషన్ అంతా కూడా
ఈ స్లోగన్ మీద ఆధారపడి ఉంటుంది. ఏ ప్రోగ్రామ్ చేసినా, రక్తదానం గురించి చేసినా, ఒళ్ళు భద్రత గురించి చేసినా, పర్యావరణ పరిరక్షణ గురించి చేసినా, ఆహార వృధా గురించి చేసినా, స్పోర్ట్స్ గురించి చేసినా, అక్కడికి ఏ ప్రోగ్రామ్ చేసినా సరే ఈ యొక్క స్లోగన్ మీద అనుసరించే జరుగుతుంది. ఎంటైర్ మన కాన్సెప్ట్ అంతా ఒక మొత్తం చిన్న చిన్న రోడ్లన్నీ పెద్ద రోడ్డుకి వెళ్ళినట్టు ఈ స్లోగన్ మీదే మొత్తం ఫౌండేషన్ అంతా కూడా ముందుకు వెళ్తుందని తెలియజేస్తున్నాం. ఇప్పుడు రక్తదానం గురించి అవగాహన కార్యక్రమం చేస్తాం.